అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో పాటు ఆయన మంత్రివర్గ సహచరులను హత్య చేయడానికి 31 ఏళ్ల ఓ వ్యక్తి యత్నించాడని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన యాక్టింగ్ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ చెప్పుకొచ్చారు. వాషింగ్టన్ డీసీ హిల్టన్ హోటల్లో గత శనివారం రాత్రి 8:34 కాల్పుల శబ్దం విన్న వెంటనే ట్రంప్ సెక్యూరిటీ షూటర్ను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ట్రంప్ను భారీ సెక్యూరిటీ మధ్య హోటల్ నుంచి సురక్షితంగా తరలించారు. అయితే ట్రంప్ మాత్రం కాల్పులకు ఇరాన్ యుద్ధానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరి ట్రంప్పై దాడికి కారణం ఏంటి? నిజంగానే హత్యాయత్నం జరిగిందా, లేక కావాలని సానుభూతి కోసం ఆడిన డ్రామానా? తదితర అంశాల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. గత శనివారం రాత్రి వాషింగ్టన్లోని హిల్టన్ హోటల్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో పాటు ఆయన మంత్రివర్గ సహచరుల్ని హత్య చేయడానికి ఒక షూటర్ యత్నించాడని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సభ్యుడు యాక్టింగ్ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ ఆదివారం నాడు చెప్పారు. శనివారం రాత్రి వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసింది. ట్రంప్ను చంపడానికి షూటర్ కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ డీసీకి వయా షికాగో ద్వారా రైలులో వచ్చాడని బ్లాంచ్ మీడియాకు తెలిపారు. ఇక ట్రంప్ కూడా షూటర్ క్రిస్టియన్ వ్యతిరేకి అని, మానసిక రోగి అంటూ శాపనార్థాలు పెట్టాడు. కాగా కాల్పులు జరిపిన వ్యక్తి పేరు 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్గా గుర్తించారు. కాగా శనివారం సాయంత్రం డిన్నర్ జరిగే బాల్ రూమ్ సమీపంలో కాల్పుల శబ్దం వినిపించింది. ఈ శబ్దం వినగానే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గన్మెన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఈవెంట్కు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు వందలాది జర్నలిస్టులు కూడా హాజరయ్యారు. దర్యాప్తు అధికారులు అనుమానితుడి పేరును బహిరంగంగా ప్రకటించినప్పటికీ అమెరికాకు చెందిన పలు మీడియా హౌస్లు మాత్రం నిందితుడి పేరు కోల్ థామస్ అలెన్ అని, కాలిఫోర్నియాలోని టొర్రెన్స్కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. అయితే అమెరికా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అలెన్ దాడి చేయడానికి ముందు సుమారు 1000 పదాల నోట్ని తన కుటుంబ సభ్యులకు పంపించాడని, ఆ లేఖలో ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే అతడు ద్రోహి అంటూ లేఖలో ప్రస్తావించాడట. అయితే సంఘటన జరగడానికి ముందే కోల్ కుటుంబం అతడి గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిందని ట్రంప్ ఫాక్స్ న్యూస్తో తెలిపారు. నిందితుడు క్రైస్తవ వ్యతిరేకి, క్రైస్తవులకు వ్యతిరేకంగా పిచ్చిరాతలు రాశాడని ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ చెప్పారు ట్రంప్. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని, అతడి రాతను బట్టి చూస్తేనే అర్థమవుతుంది అన్నారు. అతడు క్రిస్టియన్లు ద్వేషిస్తున్నాడని ట్రంప్ కోల్ గురించి ప్రస్తావిస్తూ అన్నారు. అయితే భద్రతా అధికారులు మాత్రం అతడి ఎలక్ట్రానిక్ డివైస్ని, అతడి రాతను పరిశీలించిన తర్వాత నిందితుడు ట్రంప్ మంత్రుల్ని చంపాలని హోటల్కొచ్చాడని బ్లాంచ్ ఎన్బీసీ టీవీ నెట్వర్క్తో మాట్లాడుతూ చెప్పారు. కాగా నిందితుడు 2 ఆయుధాల్ని 2 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. విచారణ అధికారులకు సహకరించడం లేదని బ్లాంచ్ తెలిపారు. సోమవారం నాడు అతడిపై పలు రకాల ఛార్జీలు మోపుతామంటున్నారు. అయితే అనుమానితుడికి సరిపోలినట్లు కనిపించే వ్యక్తి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అతడు ఉన్నత విద్యావంతుడైన ట్యూటర్ అని, ఔత్సాహిక వీడియో గేమ్ డెవలపర్ అని సోషల్ మీడియాలో పోస్టులను బట్టి తెలుస్తోంది. మెకానికల్ ఇంజనీరింగ్లో ఆయన డిగ్రీ కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇక ట్రంప్ పోస్టు చేసిన వీడియోలో అనుమానితుడు బారికేడ్లను దాటుకుంటూ పరిగెత్తడం, అతడి వెంట సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు పరిగెత్తడం కనిపించింది. కాగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన ఒక అధికారికి బుల్లెట్ గాయాలయ్యాయి. అతడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. కాగా కాల్పులు జరిపిన వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపించారు. ఇక హోటల్ బయట హెలికాప్టర్లు చక్కర్లు కొడుతూ ఉండగా నేషనల్ గార్డ్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఇక ట్రంప్ తనపై జరిగిన కాల్పుల్ని తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ట్రంప్ వాదన విషయానికొస్తే వైట్ హౌస్లోనే ఒక పెద్ద బాల్ రూమ్ నిర్మించాలనే వాదనను మరోమారు తెరపైకి తెచ్చే అవకాశాలున్నాయి. కాగా ట్రంప్ వైట్ హౌస్లో బాల్ రూమ్ నిర్మించడానికి పట్టుబడితే కొన్ని చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా సర్వేలో చాలా మంది అమెరికన్లు వైట్ హౌస్లో బాల్ రూమ్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ దాడి తర్వాత ట్రంప్ ఆదివారం నాడు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో ఒక పోస్టు పెడుతూ, గత రాత్రి జరిగిన ఘటనను చూశారు కదా, మన సైనికులు, సీక్రెట్ సర్వీస్, శాంతి భద్రతల విభాగాలు అప్రమత్తతో వ్యవహరించి ప్రెసిడెంట్ ప్రాణాలు కాపాడారు. గత 150 సంవత్సరాల నుంచి వైట్ హౌస్ గ్రౌండ్లో అతిపెద్ద సురక్షితమైన బాల్ రూమ్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నామని గుర్తు చేశారు.
కాగా ఈ బాల్ రూమ్ ప్రాజెక్టుకు సుమారు $400 మిలియన్ వ్యయం అవుతోంది. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా ట్రంప్ రెండవసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి బాల్ రూమ్ డిమాండ్ మొదలుపెట్టాడు. ఇక నిందితుడి గురించి మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం కాలిఫోర్నియాలోని టోర్నెస్లో నివసిస్తున్నాడని, లాస్ ఏంజల్స్ తీర ప్రాంతంలోని సౌత్ బే ఏరియా వాసి అని చెబుతున్నారు. వాషింగ్టన్ డీసీ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు మాత్రం నిందితుడు వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో గెస్ట్గా గది తీసుకున్నాడని అనుమానిస్తున్నారు. కాగా ప్రతి ఏడాది హిల్టన్ హోటల్లో వార్షిక డిన్నర్ జరుగుతోంది. అయితే నిందితుడు ట్రంప్ను ఎందుకు చంపాలనుకున్నాడు మాత్రం అధికారులు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కాగా టీచర్ ఆఫ్ ది మంత్గా డిసెంబర్ 2024లో నిందితుడు అవార్డు దక్కించుకున్నాడు. కాలేజ్ విద్యార్థులకు ప్రైవేటుగా ట్యూషన్స్ చెబుతాడని ఫేస్బుక్ పోస్ట్ని బట్టి తెలుస్తోంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ని బట్టి చూస్తే మెకానికల్ ఇంజనీర్గా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ తీసుకున్నట్టు, ఇండిపెండెంట్ గేమ్ డెవలపర్ అని, టీచర్ అని పలు రకాల పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అయితే 2024లో అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఆయన డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన కమలా హ్యారిస్కు మద్దతు ప్రకటించారు. పార్టీకి ఆయన $25 డొనేషన్ కూడా ఇచ్చారని ఫెడరల్ క్యాంపెయిన్ ఫినాన్స్ రికార్డుల్ని బట్టి తెలుస్తోంది. కాగా దాడి తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ దాడికి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో సంబంధం లేదన్నారు. ఈ దాడితో తాను కుంగిపోను, రెట్టించిన ఉత్సాహంతో ఇరాన్పై గెలుస్తానని ధీమాతో చెప్పారు. తనకు తెలిసినంతవరకు షూటర్ ఒక్కడే ఈ దాడిలో పాల్గొన్నాడని భావిస్తున్నానని చెప్పారు ట్రంప్. కాగా కొలంబియా డిస్ట్రిక్ట్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటీరియం చీఫ్ జెఫ్రీ కారో శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ నిందితుడు ఇదే హోటల్లో బస చేశాడని, ఈవెంట్ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా దూసుకొచ్చారని తెలిపారు. కాగా హోటల్ని సాధారణ కస్టమర్ల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచే మూసివేశారు. అయితే అదే రోజు రాత్రి భారీగా వర్షం కురుస్తున్నా హోటల్ బయట డజన్ల కొద్దీ నిరసనకారులు గుమిగూడి ఈ కార్యక్రమం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈవెంట్కు హాజరైన మీడియానే వారు ధ్వజమెత్తారు. అయితే ట్రంప్ను హత్య చేయడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు ఆయనపై హత్యాయత్నం జరిగింది. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రేపో మాపో అతన్ని విచారిస్తారు. విచారణలో అసలు వాస్తవాలు వెలుగుచూస్తాయి. కాగా ట్రంప్పై 2024లో అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచార సమయంలో పెన్సిల్వేనియాలో బట్లర్లో జరిగిన ఒక ర్యాలీలో ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న వేదికకు సమీపం నుంచి ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. ట్రంప్ రెప్పపాటులో పక్కకు తప్పుకున్నాడు. బుల్లెట్ ఆయన చెవి సమీపం నుంచి దూసుకుపోయింది. ట్రంప్ చెవి నుంచి రక్తం కారిన వీడియోలు అప్పట్లో హల్చల్ చేశాయి. తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దాడి చేసిన 20 ఏళ్ల థామస్ క్రూక్స్ను కాల్చి చంపారు. ఆ తర్వాత కొన్ని నెలలకు అంటే సెప్టెంబర్లో ఫ్లోరిడాలో వెస్ట్ పామ్ బీచ్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో రాండ్రోత్ అనే యువకుడు పొదల్లో దాక్కుని ట్రంప్ను కాల్చి చంపాలనుకున్నాడు. అయితే అతడు కాల్పులు జరపడానికి ముందే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ పట్టుకుని అరెస్ట్ చేశారు. కోర్టు ఏడాది ఫిబ్రవరిలో అతన్ని జీవిత ఖైదు విధించింది. ఇప్పటికే పలుమార్లు ట్రంప్పై హత్యలు జరిగినా వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు. తనపై హత్యాయత్నం పేరుతో ఆయన సానుభూతికి డ్రామా తెరతీస్తాడేమో అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో అమెరికాలో మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. మరి తనపై హత్యాయత్నం గురించి ఆయన సెంటిమెంట్ డైలాగులు చెబుతాడో లేదో వేచి చూడాల్సిందే.